Hello everyone, welcome to our channel. Today topic is 9th class maths 8th chapter quadrilaterals తెలుగులో చతుర్భుజాలు. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3కి సంబంధించిన సొల్యూషన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఈఎఫ్ ఏబి ప్యారలల్ టు డిఈ BC equal to EF and BC parallel to EF. Vertices A, B and C are joined to vertices D, E and F respectively. See figure. Show that first one ABCD is a parallelogram, second one BCFE is a parallelogram, and the third one AC is equal to DF, fourth one triangle ABC congruent to triangle DF. So ఈ 4 ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. మనకి ఇచ్చింది ఇక్కడ 2 ట్రయాంగిల్స్లు ఉన్నాయి. అందులో ఏబి ప్యారలల్ టు డిఈ అంటుండు. ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది మిస్ అయింది. ఆ పాయింట్ ఏంటి అంటే ఏబి ఈక్వల్ టు డిఈ. సో షుడ్ బి రిమెంబర్. మనకి పాత ఓల్డ్ బుక్స్లో ఉంది, న్యూ బుక్లో లేదు. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ మిస్ అయింది. ఫస్ట్ మనకి గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ వన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిఈఎఫ్. మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఏబిసి అండ్ దిస్ ఈస్ ద డిఈఎఫ్, రైట్? ఈ 2 ట్రయాంగిల్స్లో మనకి ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. ఏబి ప్యారలల్ టు డిఈ అండ్ ఏబి ఈక్వల్ టు డిఈ, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ అండ్ బీసీ ప్యారలల్ టు ఎఫ్ఈ. మనకి ఈ 4 పాయింట్ బేస్ చేసుకొని మనం ఈ 4 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏబిఈడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అంటుండు. సో మనకి ఇక్కడ ఏబిఈడి చూసినట్టయితే ఇది ఏబిఈడి, దిస్ వన్, ఇది ప్యారలలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసము అసలు మనము ఒకటి ప్యారలలోగ్రామ్ అని మనం ఎప్పుడు చెప్పొచ్చు? 1 పేర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి అండ్ ఈక్వల్గా ఉండాలి. సో అప్పుడు అది ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు. సో రైట్ డౌన్, ఇఫ్ 1 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ ఇట్ విల్ బి ప్యారలలోగ్రామ్, రైట్? సో మరి ఇక్కడ ఏబిఈడి ఇది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఏబి ప్యారలల్ టు డిఈ, దిస్ ఈస్ ద ఏబి, దిస్ ఈస్ ద ఈడి, దిస్ వన్ ప్యారలల్ టు దిస్ వన్, అండ్ ఏబి ఈక్వల్ టు డిఈ. సో ఇది ఈక్వల్గా ఎంత లెంత్ ఉందో ఇది కూడా ఈక్వల్గా అంతే లెంత్ ఉంది. సో ఇందులో 1 పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఏబిఈడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు, రైట్? దీనికి రీజన్ సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఏబి అండ్ డిఈ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, రైట్? నెక్స్ట్ మనకి సెకండ్ వన్ బీసీఎఫ్ఈ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇది మనం ప్రూవ్ చేయాలి. సేమ్ మనకి ఇఫ్ 1 పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ ఇట్ విల్ బి ప్యారలలోగ్రామ్, రైట్? సో రైట్ డౌన్. సో అట్ ద సేమ్ టైమ్ చెక్ ఇట్. సో మనకి దిస్ ఈజ్ ద బీసీఈఎఫ్, దిస్ ఈజ్ ద బీసీఈఎఫ్. సో ఇందులో మనకి బీసీ ఈక్వల్ టు ఈఎఫ్, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్, ఈ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అండ్ అదేవిధంగా బీసీ ప్యారలల్ టు ఈఎఫ్, ఈ సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో ప్రూవ్డ్. సో బీసీఎఫ్ఈ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో సేమ్ రీజన్ సిన్స్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ బీసీ అండ్ ఈఎఫ్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్స్, రైట్? నెక్స్ట్ థర్డ్ వన్ ఏసీ ఈక్వల్ టు డిఎఫ్. సో ఇక్కడ ఏసీ అనేది ఇక్కడ ఉంది, డిఎఫ్ అనేది ఇక్కడ ఉంది. ఈ రెండు ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఈ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి అనేది మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసము ఫస్ట్ ఏడి ప్యారలల్ టు బిఈ అండ్ ఏడి ఈక్వల్ టు బిఈ. సో ఫ్రమ్ సొల్యూషన్ 1 మనము ఏబిఈడి ఏదైతే ఉందో ఏడిబిఈ దిస్ వన్ ఏదైతే ఉందో ఇది ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేస్తాము. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ 2 పాయింట్స్ రాసుకోవచ్చు. మనకి క్వశ్చన్లో కూడా ఇవ్వడం జరిగింది, ఏడి ప్యారలల్ టు బిఈ అండ్ ఏడి ఈక్వల్ టు బిఈ. నెక్స్ట్ అదేవిధంగా మనకి బిఈ ప్యారలల్ టు సిఎఫ్ అండ్ బిఈ ఈక్వల్ టు సిఎఫ్. దిస్ ఇస్ ద ఫ్రమ్ సొల్యూషన్ 2. సో మనకి బీఈసిఎఫ్ ఇది బేస్ ఏదైతే ఉందో ఇది కూడా మనం ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని కూడా మనము ఈ పాయింట్స్ అనేవి రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏడి ప్యారలల్ టు బిఈ, అదేవిధంగా ఇక్కడ బిఈ ప్యారలల్ టు సిఎఫ్. అంటే ఇప్పుడు ఈ ఏడి అనేది దీనికి ప్యారలల్గా ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఏడి ప్యారలల్ టు సిఎఫ్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా ఏడి ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు సిఎఫ్, ఈ ఏడి ఎంత ఉందో బిఈ అంతే ఉంది, బిఈ ఎంత ఉందో సిఎఫ్ కూడా అంతే ఉంది. అట్లాంటప్పుడు ఏడి ఎంత ఉంటుందో సిఎఫ్ కూడా అంతే ఉంటుంది. సో రైట్ డౌన్ దేర్ ఫోర్ ఏడి ప్యారలల్ టు సిఎఫ్ అండ్ ఏడి ఈక్వల్ టు సిఎఫ్. సో నాకు 2 ప్యారలల్ సింబల్ వచ్చినాయి. దిస్ ఈజ్ ఏడి
ఈక్వల్ టు CF, రైట్. సో ఇక్కడ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో దాన్ని బేస్ చేసుకొని ఇఫ్ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ దెన్ ఇట్ విల్ బి ప్యారలలోగ్రామ్. అంటే ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏడిఎఫ్సి ఇది ఏదైతే ఉందో ఇది కూడా ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు, రైట్. సో రైట్ డౌన్ ఏడిఎఫ్సి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. అప్పుడు ఇది ప్యారలలోగ్రామ్ అయినప్పుడు మరి మనం ప్రూవ్ చేయమని ఏంటంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. ఏసీ దిస్ వన్, డిఎఫ్ దిస్ వన్. మరి ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఈక్వల్. సో రైట్ డౌన్ దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. సో ఎందుకు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ ఇన్ ప్యారలలోగ్రామ్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఎఫ్, రైట్. దీన్ని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనకు ఇది ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసాము, దిస్ వన్ ఈజ్ ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసాము, అండ్ దిస్ వన్ ఆల్సో ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేసాము. దీన్ని బేస్ చేసుకొని వీటి యొక్క ఈ ట్రయాంగిల్స్కి కామన్గా ఉన్న సైడ్స్ అనేది రాద్దాం. సో ఫస్ట్ మనం ఏం రాయొచ్చు, ఏబి ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద, ఇప్పుడు ఏబిఈడి ఏదైతే ఉందో ఇది ప్యారలలోగ్రామ్ అని చెప్పాం కాబట్టి ఏబి ఈక్వల్ టు డిఈ అని రాయొచ్చు. రైట్ డౌన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ. రీజన్ ఏబిఈడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ అదేవిధంగా బేస్ తీసుకున్నట్టయితే బీసీఎఫ్ఈ ఇదేంటి, ఇది కూడా ప్యారలలోగ్రామ్. సో అట్లాంటప్పుడు బీసీ ఈక్వల్ టు ఈఎఫ్, రైట్. బీసీ ఈక్వల్ టు ఈఎఫ్. ఎందుకు, రీజన్ బీసీఈఎఫ్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ మనకి ఏసీఎఫ్డి దిస్ ఈజ్ ఆల్సో ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేస్తాం. సో కాబట్టి ఏసీ ఈక్వల్ టు డిఎఫ్ అని రాయొచ్చు. రైట్ డౌన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. రీజన్ సేమ్, ఏడిఎఫ్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈక్వల్ టు డిఈ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్. దేర్ఫోర్ triangle ABC congruent to triangle DEF. So this is the solution. Next question number 8. ABCD is a parallelogram. AC and BD are the diagonals. Intersect at O. P and Q are the points of trisection of the diagonal BD. Prove that CQ parallel to AP and also AC bisects PQ. సో మనం ఫిగర్ని చూసినట్టయితే ఇక్కడ ABCD ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇక్కడ AC అండ్ BD అనేటివి డయాగోనల్స్. సో ఇవి పాయింట్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ బీడీ లేదా డీబీ ఏదైతే డయాగోనల్ ఉందో దానిపైన క్యూ అండ్ పి అనే పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అనేవి ఈ బీడీని అంటే డయాగోనల్ బీడీని ఏం చేసినవి, అవి ట్రైసెక్షన్ 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డీబీ కదా, డి నుంచి క్యూ వరకు ఎంత ఉందో క్యూ నుంచి పి వరకు అంతే ఉంటుంది, క్యూ నుంచి ఓ వరకు కాదు. పిక్చర్ చూడడానికి అలా కనిపిస్తుంది కానీ ట్రైసెక్షన్ అంటే ఇది 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ పాయింట్ని బేస్ చేసుకోకూడదు. ఇక్కడ డిక్యూ ఎంత ఉంటుందో క్యూపీ అంతే ఉంటుంది, క్యూపీ ఎంత ఉంటుందో పీబీ కూడా అంతే ఉంటుంది. అంటే ఈ లెంత్ ఈక్వల్. అదేవిధంగా ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఈ లెంత్ ఎంత ఉందో మిగతా ఈ లెంత్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఈ పాయింట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు, రైట్. మనం ఆన్సర్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్యారలలోగ్రామ్లో డయాగోనల్స్కి వచ్చేప్పటికి మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే డయాగోనల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. మనకి ప్యారలలోగ్రామ్లో ఎప్పుడే కానీ ఈ డయాగోనల్స్ ఏవైతే ఉంటాయో బైసెక్ట్ చేసుకుంటాయి అంటే అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ నుంచి ఏ సైడ్ చూసినా కానీ సేమ్ లెంత్లో ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఏసీ అనేది ఒక డయాగోనల్, బీడీ అనేది ఒక డయాగోనల్, ఇవి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. అంటే ఇక్కడ ఓ నుంచి ఏ వరకు ఎంత లెంత్ ఉంటుందో ఓ నుంచి సి వరకు కూడా అంతే లెంత్ ఉంటుంది. అదేవిధంగా ఓ నుంచి బి వరకు ఎంత లెంత్ ఉంటుందో ఓ నుంచి డి వరకు కూడా అంతే లెంత్ ఉంటుంది. సో ఇవి బైసెక్ట్ అవుతాయి. ప్యారలలోగ్రామ్లో డయాగోనల్స్కి ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఇది, రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని పాయింట్స్ రాసుకుందాం. ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ అండ్ బిఓ ఈజ్ ఈక్వల్ టు డిఓ. ఇక్కడ ఏఓ ఎంత ఉందో సిఓ కూడా అంతే ఉంటుంది, మనం అదే ఇక్కడ రాసుకున్నాం. అదేవిధంగా బిఓ ఎంత ఉంటుందో డిఓ కూడా అంతే ఉంటుంది, అది కూడా మనం ఇక్కడ రాసుకున్నాం. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ బీడీ డయాగోనల్ ఏదైతే ఉందో ఇక్కడ పి అండ్ క్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి, దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి, ట్రైసెక్షన్ చేస్తున్నాయి. అంటే దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. సో రైట్ డౌన్ పి అండ్ క్యూ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద డయాగోనల్ బీడీ. సో నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డిక్యూ ఎంత లెంత్ ఉంటుందో బీపీ కూడా అంతే లెంత్ ఉంటుంది. ఈ రెండు ఎంత ఉన్నాయో, రెండు కలిసి కాదు, రెండు విడివిడిగా ఎంత ఉన్నాయో క్యూపీ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ డి నుంచి క్యూ వరకు 2 సెంటీమీటర్స్ ఉందనుకో, ఇక్కడ క్యూ నుంచి పీ వరకు కూడా 2 సెంటీమీటర్సే ఉంటుంది, ఓ వరకు కాదు. ఓని ఇక్కడ మర్చిపోండి. ట్రైసెక్షన్ మీన్స్ ఈ మిడ్ పాయింట్ అనేది వదిలేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ లెంత్,
ఈ లెంత్ అంతనే ఉంది, చూడడానికి మనకు అలా కనిపించట్లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదేవిధంగా పీబీ కూడా సేమ్ లెంత్ ఉంటుంది, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం రాసుకోవచ్చు అంటే బీపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూడీ. ఇక్కడ బి నుంచి పి వరకు ఎంత ఉందో పి నుంచి క్యూ వరకు ఎంత ఉంది, క్యూ నుంచి డి వరకు ఎంత ఉంది. లేదా ఇట్లా రాసుకోండి, డిక్యూ ఈక్వల్ టు క్యూపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ, ఎలాగైనా రాసుకోండి. దిస్ ఇస్ ద వన్ మోర్ ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ చూడండి బీఓ ఈజ్ ఈక్వల్ టు డిఓ రాసినాం. ఓకే, రైట్. ఇక్కడ బీపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూడీ రాసినాం. ఇక్కడ బీఓ ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ బి నుంచి ఇక్కడ వరకు ఈ లెంత్. ఇక్కడ బీపీ ఉంది, పీఓ ఉంది. అంటే ఈ బీఓ నుంచి ఈ పీబీని మైనస్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, పీఓ మిగులుతుంది, రైట్. రాయండి. అదేవిధంగా ఈ సైడ్ నుంచి డి నుంచి ఓ వరకు డిక్యూని మైనస్ చేయండి, మనకి క్యూఓ మిగులుతుంది. ఎందుకంటే మనము ఏక్యూసిపి సిక్యూఏపి సో ఏదైతే ఇచ్చిండో దీన్ని మనము ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఈ లెంత్ని మైనస్ చేయండి. మైనస్ చేయాలంటే ఇక్కడ డిఓ అనేది ఫుల్ లెంత్, దాంట్లోంచి డిక్యూని మైనస్ చేయండి. ఇక్కడ పిఓ అనేది ఫుల్ లెంత్, ఇందులోంచి బీపీని మైనస్ చేయండి. రైట్ డౌన్ బీఓ మైనస్ బీపీ ఈజ్ ఈక్వల్ టు డిఓ మైనస్ డిక్యూ. సో ఈ లెంత్ రెండు ఈక్వల్. ఈ లెంత్లోంచి ఇది మైనస్ చేసాము, ఈ లెంత్లోంచి ఈ మైనస్ చేసాము. మనకి ఏమొస్తుంది అప్పుడు క్యూఓ అండ్ పిఓ, రైట్. అప్పుడు పిఓ ఈజ్ ఈక్వల్ టు క్యూఓ, రైట్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము పిఓ ఈజ్ ఈక్వల్ టు క్యూఓ అంటే ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 3ని బేస్ చేసుకొని మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ రాస్తాం. అదేవిధంగా ఇక్కడ పిఓ ఈజ్ ఈక్వల్ టు క్యూఓ రాస్తాం. ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకోండి. ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ అండ్ పిఓ ఈజ్ ఈక్వల్ టు క్యూఓ. అంటే దిస్ ఈజ్ ద వన్ డయాగోనల్, దిస్ ఈజ్ ద వన్ డయాగోనల్, దీంట్లో మైనస్ ఏం లేదు. సో డైరెక్ట్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ, ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంది. ఇది ఒక డయాగోనల్, ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. అదేవిధంగా ఇక్కడ నుంచి క్యూ నుంచి పీ వరకు కూడా ఇంకొక డయాగోనల్, ఇది ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంది, అదే మనం ఇక్కడ రాస్తాం, రైట్. సో ఏసీ బైసెక్స్ పీక్యూ. ఇక్కడ ఏసీ ఏం చేస్తుంది, పీక్యూని బైసెక్ట్ చేస్తుంది. లేదా పీక్యూ బైసెక్స్ ఏసీ. అంటే ఏది ఎలా చేసినా కానీ ఈ డయాగోనల్ అయితే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది, ఈ డయాగోనల్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది, అదే మనం ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ ఏఓ ప్లస్ సిఓ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఇదొక డయాగోనల్. అండ్ పిఓ ప్లస్ క్యూఓ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ, ఇదొక డయాగోనల్. ఇదొక డయాగోనల్. ఈ డయాగోనల్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, బైసెక్ట్ చేసుకుంటున్నాయి అంటే అది ఒక ప్యారలలోగ్రామ్ యొక్క డయాగోనల్ సంబంధించిన మెయిన్ ప్రాపర్టీ. సో దీన్ని బేస్ చేసుకుని ఏపీసీక్యూ ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్, దెన్ ఏసీ అండ్ పీక్యూ ఆర్ డయాగోనల్స్ అండ్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. అంతేనా? ఇక్కడ ఇది ప్యారలలోగ్రామ్ అని చెప్తున్నాము. ఏపీసీక్యూ ఇది ప్యారలలోగ్రామ్ అని, ఇది ఒక క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ ఏం జరుగుతుంది, ఏసీ అండ్ పీక్యూఆర్ అనేవి డయాగోనల్స్. ఏసీ అనేది ఒక డయాగోనల్, క్యూపీ అనేది ఒక డయాగోనల్. ఇవి ఏం చేస్తున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అదేవిధంగా బైసెక్ట్ చేసుకుంటున్నాయి. మరి డయాగోనల్స్ బైసెక్ట్ దేంట్లో అవుతాయి, ప్యారలలోగ్రామ్లో అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఏపీసీక్యూ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అదేవిధంగా ప్యారలల్గా ఉంటాయి. మనని ఇంకొక పాయింట్ చెప్పమన్నాడు, అదేంటి అంటే సిక్యూ ప్యారలల్ టు ఏపీ. సిక్యూ ఏదైతే ఉందో దిస్ వన్ ప్యారలల్ టు ఏపీ, అదేవిధంగా క్యూఏ ప్యారలల్ టు సిపి, ఎలాగైనా రాసుకోవచ్చు. అయితే మనం ఇది ప్రూవ్ చేయమన్నాడు, ఇది ప్యారలల్గా అయినప్పుడు ఆటోమేటిక్గా సిక్యూ ప్యారలల్ టు ఏపీ, రైట్. దిస్ ఇస్ ద ఆన్సర్. Next, question number 9. ABED is a square. FEG and H are the midpoints of AB, BC, CD and DA respectively, such that AE equal to BF equal to CG equal to DH. Prove that AFGH is a square. First, మనం ఒక డయాగ్రామ్ ఇద్దాం. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్, దిస్ ఈస్ ద స్క్వేర్ ABCD. మనకి ABCD is a square అని ఇచ్చిండు. అయితే దీనికి మిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో EFGH, సో ఇవి ఏంటి, మిడ్ పాయింట్స్. ఈ మిడ్ పాయింట్ బేస్ చేసుకుని కూడా మనం ఒక స్క్వేర్ అనేది డ్రా చేయొచ్చు. అయితే ఈ మనం ఎల్లో కలర్లో ఏదైతే కనిపిస్తుందో EFGH, ఇది స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇవి ఏవైతే ఉన్నాయో EFGH ఆర్ ద మిడ్ పాయింట్స్. ఏబీకి మిడ్ పాయింట్ E, బీసీకి మిడ్ పాయింట్ F, సిడికి మిడ్ పాయింట్ G, డిఏకి మిడ్ పాయింట్ H. సో దీంతో పాటు మనకి ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఈక్వల్ టు సిజీ ఈక్వల్ టు డిహెచ్. ఏఈ ఇక్కడ ఉంది, ఇది ఎంత ఉందో బిఎఫ్ ఇదంతే ఉంది, అదేవిధంగా సిజీ ఇదంతే ఉంది, అదేవిధంగా డిహెచ్ ఇదంతే ఉంది. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనకి అది ఈఎఫ్జిహెచ్ ఏదైతే ఉందో అది స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం మనం గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్, ఈఎఫ్జిహెచ్ ఆర్ ద మిడ్ పాయింట్స్, మనకి ఇచ్చిన పాయింట్. సచ్ దట్
మనకి ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఈక్వల్ టు సిజీ ఈక్వల్ టు డిహెచ్. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇవి మిడ్ పాయింట్స్ కాబట్టి సో ఈ లెంత్ ఎంత ఉందో మనకి స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకి దాంతోపాటు మిడ్ పాయింట్కి వన్ సైడ్లో ఉన్నది ఈక్వల్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేర్ ఫోర్ ఇవి కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఇవ్వడమే ఎన్ని ఇచ్చాడు, ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఈక్వల్ టు సిజీ ఈక్వల్ టు డిహెచ్. సో అట్లాంటప్పుడు ఈబి ఇది ఎంత ఉందో ఎఫ్సి ఇది కూడా అంతే ఉంటుంది, అదేవిధంగా జీడి ఇది కూడా అంతే ఉంటుంది, హెచ్ఏ ఇది కూడా అంతే ఉంటుంది, రైట్. సో రాయండి, దేర్ ఫోర్ ఈబి ఈక్వల్ టు ఎఫ్సి ఈక్వల్ టు జీడి ఈక్వల్ టు హెచ్ఏ, దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అని రాసుకోండి. సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఈఎఫ్జిహెచ్ ఈజ్ ఎ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ ఈఎఫ్జిహెచ్ ఈజ్ ఎ స్క్వేర్, సో మనకి దీన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, మనకి 4 ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. అయితే ఇది మనకి స్క్వేర్ మనం ఎప్పుడు ప్రూవ్ చేస్తాము, స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏ యాంగిల్ చూసినా మనకి 90 degrees ఉంటుంది. మరి సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం మనకి ఇక్కడ మనకి 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇందులో మనం ఒక 2 ట్రయాంగిల్స్ ఫస్ట్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఈఏహెచ్ దిస్ వన్ అండ్ ట్రయాంగిల్ బిఎఫ్ఈ ఓకే దిస్ వన్. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకోండి. ఈ 2 ట్రయాంగిల్స్లో ఏఈ ఈక్వల్ టు బిఎఫ్ ఎలా చెప్తున్నావు, ఇక్కడ ఇచ్చాడు మనకి ఏఈ ఈక్వల్ టు బిఎఫ్, రైట్ డౌన్. సో ఫస్ట్ పాయింట్ ఏఈ ఈక్వల్ టు బిఎఫ్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది క్వశ్చన్లో గివెన్. నెక్స్ట్ మనకి పాయింట్ ఏ వద్ద కానీ పాయింట్ బి వద్ద కానీ 90 degrees ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద స్క్వేర్, ఏబిసిడి ఇస్ ద స్క్వేర్, స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఏ అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది, బి అనేది ఈ ట్రయాంగిల్లో ఉంది, కాబట్టి ఏ ఈక్వల్ టు 90 degrees, బి ఈక్వల్ టు 90 degrees. రైట్ డౌన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఎందుకంటే స్క్వేర్లో ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. నెక్స్ట్ మనం ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. ఇందులో ఈబి ఈక్వల్ టు ఎఫ్సి, ఈబి ఈక్వల్ టు ఎఫ్సి. మరి ఇక్కడ ఈబి ఉంది దీంట్లో, మరి దీంట్లో ఏమొస్తుంది, హెచ్ఏ వస్తుంది, రైట్. ఇక్కడ హెచ్ఏ కూడా ఉంది, కాబట్టి రైట్ డౌన్. ఇందులో ఈ సైడ్కి ఈక్వల్, ఈ సైడ్ అనుకోకుండా ఈ సైడ్కి ఈక్వల్ ఏమవుతుంది, ఇది అవుతుంది. అంటే ఇక్కడ ఈబి ఈక్వల్ టు హెచ్ఏ, రైట్ డౌన్. ఈబి ఈక్వల్ టు హెచ్ఏ ఎందుకు అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఇది రాసుకున్నాం, రైట్. ఇప్పుడు 2 sides 1 angle ఈక్వల్ అని ప్రూవ్ అయింది. దేర్ ఫోర్ ఈ 2 triangles ఆర్ కాంగ్రుయెంట్, రైట్ డౌన్. ట్రయాంగిల్ ఏఈహెచ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ బిఎఫ్ఈ. సో ఎలా ఎస్ఏఎస్ కాంగ్రుయెంట్స్, రైట్. అయితే ఈ ట్రయాంగిల్ ఈక్వల్ అయినప్పుడు మరి దీన్ని మనం 90 degrees ఉందని ఎలా ప్రూవ్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కరస్పాండింగ్ పార్ట్స్ రాసుకుందాం. మరి ఇందులో కరస్పాండింగ్ పార్ట్స్ చూసినట్టయితే సో ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, మరి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది అవుతుంది. అదేవిధంగా ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ అవుతుంది. సో రైట్ డౌన్ ఏఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ఈ దిస్ వన్, రైట్ డౌన్. ఏఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ఈ అండ్ ఏహెచ్ఈ ఈక్వల్ టు బిఈఎఫ్ దిస్ వన్, రైట్ డౌన్. ఇవి ఎలా రాసాము, ఈ 2 triangles కరస్పాండింగ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ కాబట్టి మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని రాసాము. కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఈ యాంగిల్స్ కానీ ఈ యాంగిల్ కానీ ఈక్వల్ అని దాన్ని బేస్ చేసుకొని రాస్తాము. రైట్ డౌన్ సిపి సిటీ, రైట్. ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్లో 3 angles కలిసి 180 degrees ఉంటాయి. అదేవిధంగా మనకి ఏబి అనేది ఒక లైన్ అనుకుంటే ఇక్కడ కూడా మనకు 3 angles ఉన్నాయి. ఈ 3 angles కూడా 180 degrees ఉంటాయి. అయితే ఇది మనం స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి యాంగిల్ కూడా 90 degrees అని ప్రూవ్ చేయాలి. మరి ఇది కూడా 90 degrees అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ సైడ్ దగ్గర మనకి ఇక్కడ పాయింట్ ఈ వద్ద మనకి 3 angles ఉన్నాయి. సో ఇందులో ఇది 90 degrees అయినప్పుడు ఈ 2 కలిసి 90 degrees అని ప్రూవ్ చేయాలి. మరి ఈ ట్రయాంగిల్స్లో ఈ 2 కలిసి 90 degrees, ఈ ట్రయాంగిల్స్లో ఈ 2 కలిసి 90 degrees అని మనం ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. సో దానికోసం ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అయితే ఇక్కడ పాయింట్ ఏ వద్ద 90 degrees, పాయింట్ బి దగ్గర కూడా 90 degrees, కాబట్టి ఈ 2 90 degrees, ఈ 2 90 degrees. ఫస్ట్ రైట్ డౌన్ ఏఈహెచ్ ప్లస్ ఏఐజీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ అదేవిధంగా బిఎఫ్ఈ ప్లస్ బిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 90 degrees అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు ఈ 90 degrees ఈ 90 degrees యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 180 degrees. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఒక పాయింట్ ఈ దగ్గర ఈ 3 angles కలిసి 180 degrees అని ప్రూవ్ చేయాలి. అందులో ఇది 90 degrees ఉందని మనం ప్రూవ్ చేయాలి. దానికోసము ఇది 2 కలిసి 90 degrees అని ప్రూవ్ చేయాలి. దానికోసము ఈ 2 angles సమ్ చేద్దాం. అంటే ఇక్కడ ఏఈహెచ్ ప్లస్ ఏహెచ్ఈ ప్లస్ బిఎఫ్ఈ ప్లస్ బిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 90 + 90 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఈ 2 యాంగిల్స్ని మాత్రమే తీసుకోవాలి, ఈ 2 యాంగిల్స్ని ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి. సో మరి ఈ 2 యాంగిల్స్ని ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ యాంగిల్ మనం ఆల్రెడీ ఇక్కడ రాసినాం. ఏఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ఈ అండ్ ఏహెచ్ఈ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏఈహెచ్ ఏహెచ్ఈ, ఇక్కడ ఏహెచ్ఈ ఉంది, ఏహెచ్ఈ ప్లేస్లో నేను తీసుకుంటాను బిఎఫ్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి. సో రైట్ డౌన్ ఏఈహెచ్కి ఏహెచ్, ఏహెచ్ఈ ప్లేస్లో బిఎఫ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బిఎఫ్ఈ బిఎఫ్, ఇక్కడ బిఎఫ్ఈ దిస్ వన్, బిఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ ఏముంది ఏఈహెచ్, అంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ బిఎఫ్ఈ ప్లేస్లో ఏఈహెచ్ తీసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏహెచ్ఈ తీసుకుంటున్నాను, అదేవిధంగా బిఎఫ్ యాసిస్గా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఈ 2 యాంగిల్స్ని తీసుకున్నాను, మళ్ళీ ఈ 2 యాంగిల్స్ని తీసుకుంటున్నాను, ఈ 2 యాంగిల్స్ని అవాయిడ్ చేస్తాను. రైట్. సో ఈ యాంగిల్ని 2 టైమ్స్ తీసుకున్నాను, ఈ యాంగిల్ని 2 టైమ్స్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు మనకు 180 degrees వచ్చింది. ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి. రైట్. ఇప్పుడు ఏఈహెచ్ బిఎఫ్, ఏఈహెచ్ బిఎఫ్, ఇక్కడ ఏఈహెచ్ ఉంది, ఇక్కడ ఏహెచ్ ఉంది, ఇక్కడ బిఎఫ్ ఉంది, ఇక్కడ బిఎఫ్ ఉంది, అంటే 2 టైమ్స్ ఉన్నాయి. సో 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్గా తీసుకొని ఏఈహెచ్ ప్లస్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఈ 2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఏఈహెచ్ ప్లస్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 180/2. సో 180/2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 90. 90 అనేది ఏంటి, ఏఈహెచ్ ప్లస్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో మనము ఈ యాంగిల్ రెండు కలిసి ఎంత ఉన్నాయి, 90 degrees ఉన్నాయని ప్రూవ్ చేస్తాం. సో ఇక్కడ మనకి పాయింట్ ఈ వద్ద 3 యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 180 degrees. సో ఇప్పుడు 3 యాంగిల్స్ తీసుకోండి, ఏఈహెచ్ బిఎఫ్ అండ్ ఇక్కడ హెచ్ఈఎఫ్ దిస్ వన్, దీన్ని యాడ్ చేయండి. సో రైట్ డౌన్ ఏఈహెచ్ ప్లస్ హెచ్ఈఎఫ్ ప్లస్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, హెచ్ఈఎఫ్ వాల్యూ కావాలి. హెచ్ఈఎఫ్ని ఇలాగే ఉంచి ఈ 2 యాంగిల్స్ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు హెచ్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 180 ఉంది, మైనస్ ఈ రెండు ఇక్కడికి వెళ్ళడం వల్ల మైనస్ అవుతుంది, కానీ రెండింటిని కామన్గా రాయండి. ఏఈహెచ్ ప్లస్ బిఎఫ్ రెండు కలిస్తేనే 90 degrees కాబట్టి రెండింటిని బ్రాకెట్లు తీసుకోండి. రైట్. ఈ రెండింటి వాల్యూ ఇక్కడ ఉంది, ఏఈహెచ్ ప్లస్ బిఎఫ్, ఇక్కడ కూడా ఏహెచ్ బిఎఫ్, దీని వాల్యూ ఎంత 90. సో 90ని ప్లేస్ చేయండి. హెచ్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90. మరి 180లోంచి 90 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 90. ఆ 90 అనేది హెచ్ఈఎఫ్. రైట్ డౌన్ హెచ్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో మనకు కావాల్సింది ఇదే. హెచ్ఈఎఫ్ అంటే ఏది, దిస్ వన్, ఇది 90 degrees అని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం. సిమిలర్లీ ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకొని ఇది 90 degrees అని ప్రూవ్ చేయొచ్చు, ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకొని ఇది 90 degrees అని ప్రూవ్ చేయొచ్చు, ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకొని ఇది 90 degrees అని ప్రూవ్ చేయొచ్చు. సో సిమిలర్లీ బిఎఫ్ఈ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు జిహెచ్ఈ. సో ఈ 3 యాంగిల్స్ కూడా 90 degrees ఉంటాయి. సో EFGH is a square, right? This is the answer.